అందరికి వందనాలండి. యెషయా 35వ అధ్యాయం 4వ వచనం. యెషయా 35వ అధ్యాయం 4వ వచనం. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఫియర్ఫుల్ హార్ట్ ఇక్కడ రాయబడి ఉంది. తత్తరిల్లు హృదయులతో, భయం వేసే హృదయంతో ఏం చెప్పమంటున్నాడు? భయపడక ధైర్యంగా ఉండండి, మీ దేవుడు వచ్చుచున్నాడు. ఆయన వచ్చుచున్నాడు అనేది ఈరోజు మన అంశం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడా, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, అయ్యా ఇంతవరకు మీరు రెక్కల నీడలో మమ్మల్ని దాచి ఉంచారు. అందుని బట్టి వందనాలు అయ్యా. సమస్తము మీరు జరిగించి మా కొరకై మేలులు ఎన్నో దాచి ఉంచారు. అందుని బట్టి వందనాలు. మీ మేలును బట్టి వందనాలు అయ్యా. మీరు ఇచ్చిన మాకు ఈ జీవముకై, ఈ రక్షణకై మీకు కృతజ్ఞతాస్తుతులు అయ్యా. నేను బోధించుచుండగా నా నోటిని మీ బూరగా వాడుకోండి. నన్ను మరుగుపరిచి మిమ్మల్ని కనపరుచుకోమని అడిగి వేడుకుంటున్నాను అయ్యా. మీరే మాతో మాట్లాడి మా భయకంపితమైన హృదయాలలో ధైర్యం నింపమని అడిగి వేడుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. రక్షించుటకు ఎవరు వస్తాడంట? తానే వస్తాడు. ఇక్కడ రక్షించుటకు ఎవరో దూతల్ని పంపిస్తాను, ఎవరో నా యొక్క న్యాయాధిపతుల్ని కానీ లేకపోతే మార్గదర్శకులని కానీ ఎవరినో పంపుతానని దేవుడు చెప్పట్లేదు. నేనే వస్తాను అని చెప్తున్నాడు. నేనే వచ్చి రక్షిస్తాను. మీ దేవుడు వచ్చుచున్నాడు. ఎందుకు వచ్చుచున్నాడు? ప్రతిదండన చేయదగిన ప్రతీకారం చేయుటకు ఆయనే వచ్చుచున్నాడు అని చెప్పి ఎవరితో చెప్పమంటున్నాడు? తత్తరిల్లు హృదయాలతో, భయపడే హృదయాలతో, ఫియర్ఫుల్ హార్ట్స్తో ఏం చెప్పమంటున్నాడు దేవుడు? నేనే వచ్చుచున్నాను. ప్రతిదండన ప్రతీకారం తీసుకొని మేఘారూఢుడై ఆయన సింహాసనం మీద నుండి లేచి ఆయన వస్తున్నాడని చెప్పి చెప్పమని చెప్తున్నాడు. 3వ వచనం చూసుకున్నట్లయితే యెషయా 35లోనే 3వ వచనం. సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. సడలిన చేతులు, దేవుణ్ణి పనులు చేస్తున్న ఆ చేతులు సడలిపోయాయంట. అంటే చెయ్యడానికి శక్తి లేకుండా అయిపోయాయంట. మోకాళ్ళేమో వణుకుతున్నాయంట. అటువంటి వాటిని బలపరచమని దేవుడు చెప్తున్నాడు. హృదయము ఆవేదనతో నిండిన హృదయాన్ని మీ దేవుడు వస్తున్నాడు కనుక భయపడొద్దు అనే సువార్తను ప్రకటించమని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనము పరిశుద్ధ లేఖనాలలో చూసినట్లయితే భయపడుకుడి అని ఎన్నిసార్లు రాయబడి ఉంది? 365 సార్లు భయపడుకుడి అనే పదం అనేది రాయబడి ఉంది. ఎందుకు అంటే మానవుడు దేవుడు ఇచ్చిన ధైర్యంతో ఉండే హృదయాన్ని కోల్పోయాడు. దేవుని నుండి వచ్చిన ధైర్యాన్ని కోల్పోయాడు. తండ్రి ఉంటే ఒక బిడ్డకి ధైర్యం, అదే తండ్రి లేకపోతే, తండ్రి యొక్క నీడ తొలగితే లోకం అంటే భయం. ఆ లోకం అంటే భయం ఉన్న తన పిల్లలకి దేవుడు ఏం చెప్తున్నాడంటే భయపడకుడి, నేను మీతో కూడా ఉన్నాను. ఎప్పటి వరకు ఉంటాను? ఇప్పుడు వరకే ఉన్నానా? ఈ రోజే ఉంటానా? సదాకాలము మీతో కూడా ఉన్నాను అనే వాగ్దానం చేశాడు. మీరు వెళ్ళి
ప్రతి ఒక్కరికి ఈ సువర్తమానాన్ని ప్రకటించండి, నేను మీతో కూడా ఉంటాను. మీకు ఏ ఆపద కూడా సంభవించకుండా చేస్తాను. కీడేదైనా చెయ్యాలని చెప్పి అపవాది తలస్తే నేను ఆ కీడును కూడా మీకు మేలుగా చేస్తాను అని దేవుడు చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసినట్లయితే ఎట్లా ఉన్నాయి పరిస్థితులు అంటే చాలా భయానకంగా ఉన్నాయి. ఈరోజు వెళ్ళిన మనిషి రేపు తిరిగి వస్తాడా? దానికి హామీ లేదు. రెప్పపాటులో జరిగిపోవాల్సినవి ఏవైనా భయానకంగా ఇన్సిడెంట్స్ అనేవి జరిగిపోతున్నాయి. లోకాధికారం ఎట్లా అయిపోయిందంటే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా అయిపోయింది. దేవుని బిడ్డలను ఎంతగానో హింసిస్తుంది. మన వరకు రాకపోవడం వలన మనకు తెలియలేదు, కానీ ఇప్పటి వరకు చాలా చాలా హింసలు, మారణకాండలు అనేవి జరుగుతున్నాయి. మనం చూసినట్లయితే ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. ఆధారాలు ఉన్నాయి, కానీ మన వాళ్ళు ఏం చేయలేకపోయారు. నిజము మట్టిలో కప్పిపెట్టేశారు. ఆ నిజాన్ని వెలికి తీయలేకపోయారు. అందుకే ప్రభువు చెప్తున్నాడు, ప్రతి ఒక్క రక్త బిందువుకి, ప్రతి శ్రమకు, నా బిడ్డల్ని పెట్టిన ప్రతి శ్రమకు ఆయన ఏం చేస్తాడంట? ఆయన తిరిగి వచ్చి ప్రతిదండన చేస్తాడంట. ఆయన వస్తున్నాడు కనుక మీరు భయపడకండి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ముందుగా వచ్చాడు. వచ్చినప్పుడు మనం చూసినట్లయితే జకర్యా 9:9లో ఒక ప్రవచనం ఉంది. ఏంటంటే, సియోను నివాసులారా గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. ఆయన ఎట్లాంటి వాడంట? నీతిపరుడంట. నీతి తప్పిన వాడు కాడు నీ రాజు, నీతిపరుడు. ఆయన నీతిని జరిగించే దేవుడు. ఆయన పేరే నీతి. ఆయన ఎందే ఉంది నీతి అని చెప్తున్నాడు. రక్షణ గలవాడు. ఆయన ఏంటంట? రక్షణ గలవాడు. యేషువ అన్న పేరు, యేసు అన్న పేరు రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషేకించబడిన రక్షకుడు మీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన యందు రక్షణ ఉంది. మనం పరిశుద్ధ లేఖనాలలో చూసుకున్నట్లయితే యెషయా 43:11లో నేను తప్ప వేరొక రక్షకుడు లేడని చెప్తున్నాడు. మరి ఈయన రక్షకుడు అని పేరు పెట్టుకున్నవాడు ఎవరు అంటే ఆయనే దేవుడు. ఆది యందు వాక్యం ఉన్నదంట. ఆ వాక్యం దేవుని యొద్ద ఉందంట. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడంట. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య వసించెను అని చెప్పి పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. ఆ వాక్యమే శరీరధారిగా మన కోసం వచ్చాడంట. మన కోసం వచ్చి ఆయన గాడిద పిల్లనెక్కి దీనుడై యెరూషలేము ని ప్రవేశిస్తున్నాడు. ఎందుకు అంటే తన ప్రజలకు కలిగిన భయము నుండి విడుదల కలిగించడానికి. అదే భయము అంటే పాప భయము. ఆ పాప భయము, బానిసత్వము, మరణము నుండి విడిపించడానికి తానే వచ్చాడంట, తానే రక్షించాడంట. ఆయన దీనుడై వచ్చాడు అని చెప్పి పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. ఆయన్ని హింసించారు, కొట్టారు, ఉమ్మూశారు. తర్వాత ఆయన్ని అనరాని మాటలు అన్నారు. ఆయన జన్మం మీద వేలెత్తారు. ఆయన పరిశుద్ధుడై ఉండి
మన పాపాలను మోసుకొని వెళ్ళాడు. ఇదిగో లోక భారాన్ని మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల అని చెప్పి ఆయనకు పేరు. ఇది బాప్తిస్మం ఇచ్చే యోహాను ముందుగానే చెప్పాడు. నా వెనకాల వచ్చేవాడు, ఆయన వస్తున్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నాకంత అర్హత లేదని చెప్పాడు. అర్హత లేని వాళ్ళ కోసము కృప చూపించి దేవుడు ఈ లోకానికి వచ్చినట్లు మనము చూడగలుగుతాం. ఆయన చూపిన కృప ఎనలేనిది. ఆయన కృప అనేది దీనులను పెంట కుప్పల నుండి పైకెత్తేది. ఆయన కృప అర్హత లేని పాపికి అర్హతనిచ్చి నీతిమంతులుగా తీర్చేది కృప. ఆయన కృప గొప్పది. యోగ్యత లేని వారిని అబ్బా తండ్రి అని పిలుచుటకు యోగ్యత ఇచ్చింది ఆ కృప. ఒకమారు దేవునితో సంబంధం కోల్పోయిన మానవుడు మరలా దాన్ని పునరుద్ధరించడానికి ముందుగానే దేవుడు ఏం చెప్పాడు అంటే, ఆదికాండంలో మనం చూసినట్లయితే అవ్వతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏం చెప్తాడు అంటే, పాముకి స్త్రీ యొక్క సంతానానికి వైరం పుట్టించాడు. ఎనిమిటి పుట్టించి, ఆ ఎనిమిటి పుట్టించిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు అంటే, అది మడమ మీద కాటు వేస్తుందంట. స్త్రీ సంతానం ఏం చేస్తుంది, తన కాళ్ళతో తల మీద తొక్కుతుందంట. స్త్రీ సంతానము దాని యొక్క తలను చితగొడుతుంది అని పరిశుద్ధ లేఖనాలు రాయబడి ఉంది. అయితే దాని యొక్క తలను చితగొట్టేవాడు ఒక్కడే, రక్షించుటకు సమర్థుడు ఒక్కడే. ఎవరు అంటే ఆయనే దేవుడు. ఆయనే మనుష్య రూపధారునిగా రావాల్సి వచ్చింది. ఎందుకు అంటే నరుడు కోల్పోయిన మహిమను తిరిగి అతనికి ఇవ్వడానికి, కోల్పోయిన స్వాతంత్రాన్ని తిరిగి ఇవ్వడానికి, దేవుడిచ్చిన స్వేచ్ఛను అమ్ముకున్నాడు మానవుడు. అయితే ఆయన విలువ పెట్టి కొని మళ్ళీ మానవునికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఆయన అటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు అని పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. ఆయన మొదటిగా దీనుడై వచ్చాడంట. తర్వాత మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ లేఖనాలలో ఇప్పుడు దేవుడు మన మధ్య ఎట్లా ఉన్నాడు, ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నాడు. అంటే ఆయన ప్రజలలోనే ఉన్నాడు, ఆయన ప్రజలతోనే ఉన్నాడు. ఇప్పుడు ఇమ్మానుయేలు దేవుడుగా మనకు ఆయన మన హృదయాంతరంగాలలో వసిస్తున్నాడు. అయితే ఆయన ప్రతిదండన చేయడానికి వస్తున్నాడంట. లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. ఆయన యొక్క పిల్లల్ని వేధించిన వాళ్ళను ఆయన ప్రతిదండన చేయడానికి వస్తున్నాడు. దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడదరు అని చెప్పి కీర్తనకారుడు రాస్తాడు. అవును, ఈ కాలం దుష్టుల కాలం. సాతాను అపవాది ఏం చేస్తున్నాడంటే ఎవరిని మింగాలి, ఎవరిని చంపేయాలి. ఒక దొంగ నాశనం చేయడానికి, ప్రాణాలు తీసుకోవడానికే వస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆ దొంగ గురించి రాయబడింది. ఆ దొంగ ఆయన అపవాది ఎలాగ దేవుని పిల్లల్ని దోచుకోవాలి, ఎలా వాళ్ళని సంహరించాలి, ఎలా వాళ్ళను కష్టపెట్టాలి అని చెప్పి బహుగా ఆత్రపడుతుందంట. ఎందుకు ఆత్రపడుతుంది అంటే ఉన్న సమయం తక్కువ గనుక వాళ్ళని విశ్వాసంలో నుంచి తొలగించాలి. దేవుడిచ్చిన రక్షణ, దేవుని యొక్క కృపా సమృద్ధి నుండి వాళ్ళని తొలగించాలి, ఎలాగైనా నాశనానికి వాళ్ళని పాత్రులుగా చేయాలి అని చెప్పి అపవాది గర్జించు సింహం వల్లే తిరుగుతుందంట.
అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే రక్షించడానికి నేనే వస్తున్నానని చెప్తున్నాడు. మనము ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు హామాన్. హామాను ఎటువంటి వ్యక్తి అంటే అగగు వంశానికి చెందిన వ్యక్తి, అమాలకేయుడు. అయితే అగగు యొక్క సంతానాన్ని దేవుడు నాశనం చేయమని మొదటగానే సౌలుతో చెప్పాడు. కానీ సౌలు దేవుని యొక్క ఆజ్ఞను విస్మరించాడు, అగగుని బతకనిచ్చాడు. అందువల్ల ఆ కీషు యొక్క వంశానికి చెందిన వాళ్ళైన మొర్దెకై మరియు ఎస్తేరులకు బహు వేదన కలిగించాడు ఈ హామాను. ఈ హామానుకి అధికారం మీద వాంఛ, దేవుని ప్రజలైన వారిని ఎలాగో చంపాలి అనే ఆలోచన, దేవుని ప్రజలైన వాళ్ళని తన కాలి కింద తొక్కి ఉంచాలనే ఆలోచన. అయితే మొర్దెకై మాత్రము దేవునికి తప్పించి ఆ హామానికి వంగి నమస్కారం చేయడానికి ఏనాడు ఇష్టపడలేదు. అందుకు అతనుకున్న అధికారాన్ని బట్టి హామాను ఏం చేశాడు అంటే అహష్వరోషు యొక్క ముద్ర ఉంగరాన్ని తీసుకొని ఈ వ్యక్తి అయిన మొర్దెకైని చంపాలని చూశాడు. అందుకు ఉరికొయ్యను చేపించాడు. ఉరికొయ్య చేపించినప్పుడు ఈ యొక్క దేవుని ప్రజలు 3 రోజులు ఉపవాసం ఉన్నారు. 3 రోజులు ఉపవాసం ఉండగా దేవుడు మొర్దెకైని రాజుని తప్పించినందుకు, రాజు యొక్క చావుని తప్పించినందుకు బహుకరించేటట్లు చేశాడు, ఘనపరిచాడు మొర్దెకైని. అదేవిధంగా మొర్దెకైకి రావాల్సిన చావుని హామానుకు వచ్చేటట్లు చేశాడు దేవుడు. అది ఎస్తేరు ప్రార్థన ఫలితం, ఎస్తేరు యొక్క ఉపవాస ఫలితం. రాజు యొద్దకు వెళ్ళినప్పుడు ఎస్తేరు మీద రాజుకి కనికరం పుట్టేటట్టు చేశాడు. కంపాషన్ పుట్టేటట్టు దేవుడు చేశాడు. ఎప్పుడైతే కనికరం పుట్టిందో ఆమె, రాజా నేను ఒక విందు చేస్తున్నాను, నా వద్దకు రమ్మనింది. ఒకరోజు గమ్మునుంది, విందు చేసింది. 2వ రోజు ఈ దుష్టుడైన హామాను నా ప్రజల యొక్క జీవితాన్ని తీసుకోవాలని చూస్తున్నాడు, నా ప్రజల్ని నాశనం చేయాలని చూస్తున్నాడు, నన్ను నాశనం చేయాలని చూస్తున్నాడు అని ఎప్పుడైతే నివేదించుకుందో రాజునకు కనికరం పుట్టించి దేవుడు ఆ దుష్టుడైన హామాను చేతి నుండి విడిపించగలిగిన శక్తిని ఇచ్చాడు. అందుకు వీళ్ళు ఏం చేశారు, పూరిం పండుగను ఈ రోజు వరకు చేసుకుంటున్నారు. ఎంతో మంది దుష్టులు లేచారు రాజుల మీదకి. రాజ్యాలు దేవుని ప్రజల మీదకు ఎంతో మంది లేచారు. యాంటియోకస్ ఎపిఫెనస్ అన్న వ్యక్తి దేవుని యొక్క మందిరాన్ని నాశనం చేయాలని దేవుని యొక్క మందిరం పైన పందిని బలిచ్చాడు. అయితే అతనికి యొక్క పుట్టగతులు లేకుండా దేవుడు చేశాడు. ప్రతి ఒక్క రాజ్యం అతన్ని తీసుకోవడానికి తిరస్కరించింది. ప్రతి ఒక్క రాజ్యం అతన్ని ఆసరా ఇవ్వడానికి, కాపుదలు ఇవ్వడానికి నిరాకరించగా అతను ఏం చేశాడంటే అదే సముద్రంలో మునిగి చచ్చిపోయాడు. దేవుని యొక్క ప్రజలతో పెట్టుకుంటే, దేవునితో పెట్టుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నా ప్రజలని ఎవరైతే బాధ పెడతారో ఆయన కనుగుడ్డుని ముట్టినట్టంట. అందుకే కనుగుడ్డుని ఎవరన్నా తగిలితే మనం ఏం చేస్తాం, వాళ్ళ చేతిని ఇట్లా అంటాం కదా, కంటి దగ్గరికి చెయ్యి వస్తుంటే ఇలా పక్కకు తోసేస్తాం కదా. అదే విధంగా దేవుడు కూడా ప్రతిదండన ఇస్తానని చెప్తున్నాడు.
ప్రతిదండన చేయుట నా వంతు అని చెప్తున్నాడు. యుద్ధము యెహోవాది, రక్షణ యెహోవాది అంటున్నాడు. గర్విష్ఠులు నలుదిక్కుల తిరుగులాడతారంట. గర్విష్ఠులు దేవుని యొక్క ప్రజల మీదకి వస్తారంట. హామాను దేవుని ప్రజల మీదకి వచ్చాడు. ఏ ఊరి కంబం అయితే మొర్దెకైకి సిద్ధపరిచాడో ఆ ఊరి కంబం మీదే అదే రోజున, ఏ రోజు ఉరి తీయాలనుకున్నాడో అదే రోజున అతను పతనమైనట్లు చూడగలుగుతాం. దేవుడు కనికరం కలిగిన వాడు. దేవుడు తన ప్రజలను విడవనని చెప్తున్నాడు. ఆయన రక్షించడానికి తిరిగి వస్తానంటున్నాడు. ఆయన వస్తున్నాడు అని చెప్తున్నాడు. దేవుని యొక్క నామాన్ని ఒక వ్యక్తి, సెన్హరీబు అన్న రాజు అపహసించాడు. అతన్ని సైన్యాధిపతి అపహసించాడు. అప్పుడు హిజ్కియా రాజు ప్రార్థించగా ఆ రాత్రి 1,85,000 అసిరియన్లు చంపబడ్డారు. ఎవరి ద్వారా అంటే దేవుని యొక్క ఒక్క దూత ద్వారా. తన పిల్లల పక్షంగా యుద్ధాన్ని చేస్తానంటున్నాడు. తన పిల్లల పక్షంగా తానే ఉంటానంటున్నాడు. ఈరోజు మనం అనేక విషయాలను బట్టి భయపడుతున్నాం. అనేక విషయాలను బట్టి కలత చెందుతున్నాం. ఆయన ఏం చెప్తున్నాడంటే, రక్షణ నాది, యుద్ధం నాది. నువ్వు ఏ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా సరే నేను నీకు రక్షణనిస్తాను. నేను నిన్ను కాపాడుకుంటాను. నేను నీకు కేడంగా ఉంటాను. నేను నీకు ఆశ్రయంగా ఉంటాను. నేను నిన్ను విడువను, ఎడబాయనని చెప్తున్నాడు. ఆయన తోడై ఉంటానంటున్నాడు. యుద్ధం నాది, మీరు ఊరికే నిలిచి చూడండి, నేను కల్పించే రక్షణను మీరు కన్నులారా చూస్తారు అంటున్నాడు దేవుడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను మనం చూసినట్లయితే లోకానికి వంగమన్నారు, రాజుకి వంగమన్నారు, దేవునికి మాత్రమే వంగుతామన్నారు, దేవుణ్ణి మాత్రమే పూజిస్తామన్నారు. దేవుణ్ణి ఎప్పుడైతే పూజిస్తామన్నారో 7 అగ్నిగుండంలో వాళ్ళు తోసివేయబడ్డారు. అగ్ని వాసనంట వాళ్ళ గుడ్డలకు కూడా, వాళ్ళ యొక్క వస్త్రాలకు కూడా అంటలేదు అని చెప్పి పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. అక్కడ ఇంకొక వ్యక్తి వాళ్ళతో పాటు ఉన్నాడంట. దేవతా స్వరూపంలో ఉన్నాడంట. ఎవరు అంటే ఆయనే దేవుడు. అగ్ని మధ్యన మనం వెళ్ళాల్సి వచ్చిన, జలములు మనల్ని ముంచివేసిన, జ్వాలలు మనల్ని కాల్చవంట, సముద్రము తుఫాను మనల్ని ముంచివేయలేదంట. ఎందుకు అంటే ఓడలో ఒక నాయకుడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు అని ఆయన తేటపరుస్తున్నాడు. ఈరోజు మన హృదయము ఎన్నో విషయాలను బట్టి భయపడుతుందేమో. మన చేతులు పని చేయడం లేదేమో, వాటి యొక్క నేర్పును కోల్పోయాయేమో, మన యొక్క కాళ్ళు వణుకుతున్నాయేమో భయంతో. దేవుడు చెప్తున్న మాట, భయపడకుడి, ధైర్యముగా ఉండమని చెప్తున్నాడు. నేను వస్తున్నానని చెప్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? మన యొక్క సమస్యను తీసివేయడానికి ఆయన వస్తున్నాడు. మనకి జవాబును దయచేయడానికి ఆయన వస్తున్నాడు. మనకి రక్షణ కలిగించడానికి వస్తున్నాడు. మనకు కేడంగాను ఆశ్రయంగాను ఉండడానికి ఆయన వస్తున్నాడు. ముందు మనకి రక్షణనిచ్చాడు. ఈరోజు రక్షణ వలన మనము సమాధానంతో ఉన్నాము. మరణం అంటే భయం లేదు ఏ క్రైస్తవుడికి. మరణము మనల్ని ఏమి చేయదు, అదొక గాఢ నిద్ర. మనం ఇక్కడి నుండి దేవుని యొద్దకు వెళ్తాము, కన్నుమూస్తే దేవుని యొద్ద కన్ను తెరుస్తామనే నిరీక్షణ ఉంది మనకి. ఎవరికన్నా లేదా? ప్రశ్నించుకుందాం. ఈరోజు
ఈ నిరీక్షణ కలిగిన మనము సిగ్గుపరచబడము అని దేవుడు చెబుతున్నాడు. దేవుడు వచ్చి రక్షిస్తాడు అనే నిరీక్షణ కలిగిన ప్రజలమైన మనని ఆయన సిగ్గుపరచడంట. ఆయన తన ప్రజల్ని అవమానంలో ఉండనీయడంట. అవమానాన్ని ఘనతగా మారుస్తానంటున్నాడు. నీ కన్నిటిని నాట్యముగా మారుస్తానంటున్నాడు. సాయంత్రం ఏడుపు వచ్చి రాత్రి ఉండనను, ఉదయం మీకు సంతోషం కలుగుతుంది. ఎందుకు అంటే దేవుని కృప మనకు తోడుగా ఉంది. సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. రక్షకుడైన దేవుడు మనకు ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. మన తల్లిదండ్రులు ఈ లోకంలో శాశ్వతం కాకపోవచ్చు, మనకు నిత్యం నిలబడేవాడు ఒకడున్నాడు. ఆయనే ప్రభువైన యేసు. అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి మనకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం భయంతో బాధపడుతున్నామేమో, నా కుటుంబానికి ఏమైపోతుంది, నా ఇంట్లో వాళ్ళకేమైపోతుంది. నిరీక్షణ కలిగిన వారిగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. మీ భారం ఏదైనా ఉంటే ఆయన మీద మోపమంటున్నాడు. ఆయనే మీకోసం యుద్ధం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. మనం ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించుదుముగాక. ఆయన మరలా తిరిగి వస్తాడంట. అప్పుడేంటంట, ప్రకటన 1:7 చూద్దాం. ప్రకటన 1:7 చూద్దాం. అవును, ఆమేన్. ఆయన మేఘారూఢుడై వస్తున్నాడంట. మరణాత మరణాత అని చెప్పి ఈ భూమి ఆయనకు మొరపెడుతుంది. దైవపుత్రుల ప్రత్యక్షత కొరకు భూమి మొరపెడుతుంది. దేవుని ప్రజల యొక్క విమోచన కొరకు సంఘం మొరపెడుతుంది. ఆయన వస్తాడంట. ప్రతి నేత్రం ఆయనని చూస్తుంది, ప్రతి మోకాలు ఆయన ముందు వంగుతుంది. ఈరోజు ఆయనను అపహసిస్తున్న వారు, ఈరోజు ఆయన ప్రజలను దూషిస్తున్న వాళ్ళు, ప్రజలను హింసిస్తున్న వాళ్ళు రేపు ఆయనకే మోకాళ్ళు వంగుతారంట. ప్రతి నేత్రం ఆయన్ని చూస్తుందంట. వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు అని పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తుంది. పరిశుద్ధ లేఖనంలో రాయబడినట్టుగా రాకడకు ప్రతి సూచన నెరవేరుతుంది. ప్రియ సంగమ, మనం సిద్ధమా? ప్రశ్నించుకుందాం. మన ప్రాణనాథుని, మన రక్షకుని, మన విమోచకుని ఎదుర్కొనుటకు మనము సిద్ధంగా ఉన్నామా? మనలో ఏమన్నా మాలిన్యం ఉంటే అది మనకు రేపు అడ్డుగా ఉంటుంది. ఆయన వస్తున్నాడు. ఆయన వస్తానన్నోడు రాకుండా మానడు. మనం వెళ్ళాలా ఎంతో పాటు. ఎల్లుటకు మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉన్నామా? ప్రశ్నించుకుందాం. లోకానికి మనం మోకాళ్ళు వంగుతున్నామా? మన శరీరానికి మోకాళ్ళు వంగుతున్నామా? మన రక్షకుడు, మన విమోచకునికి మనం మోకాళ్ళు వంగుతున్నామా? మనం లోకానికి మోకాళ్ళు వంచనప్పుడు, మన శరీరానికి మనం వంగనప్పుడు మన శరీరం మనల్ని బాధిస్తుంది, లోకం మనల్ని బాధిస్తుంది. కాకపోతే వాటి నుండి విడిపించగల విమోచకుడు, రక్షకుడు మనకున్నాడు. మనం భయపడిన అవసరం లేదు. మనం లోకానికి వంగాల్సిన అవసరం లేదు. మనం శరీరానికి దాసత్వంగా మనం ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు ఈ మాటను తేటపరుస్తున్నాడు. ఈరోజు మనము మన శరీరానికి, లోకానికి, లోక అధికారానికి, దేవునికి విరోధంగా లోబడుతున్నామేమో.
ప్రశ్నించుకుందాం. లోకం వెనక, లోకం యొక్క రంగుల వలయాల వెనక పరిగెడుతున్నామేమో. రేపు వచ్చుచున్నవాడు రానే వస్తాడు. ఆయన మేఘారూఢుడై మధ్యాకాశానికి వస్తాడు. ఆయన ఎదుర్కోవడానికి మనం ఎలా మహాశ్రమలు తప్పించుకోవాలంటే మనం సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా ఉన్నామా? ప్రశ్నించుకుందాం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం, ప్రతి ఒక్కరిలో లోకం నుండి ఏదో ఆకర్షణ మనల్ని లాగివేస్తూనే ఉంటుంది. లోకంతో నిత్యం పోరాటం. అయితే ప్రభు సెలవిస్తున్న మాట, నేను లోకాన్ని జయించానని చెప్తున్నాడు. ఆయన బిడ్డలైన వారు కూడా జయించాలని కోరుకుంటున్నాడు. ఆ లోకాన్ని జయించాలంటే మనకి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. సహాయం కావాలంటే సహవాసం కావాలి. సహవాసం లేనప్పుడు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? మన యొక్క బిజీ షెడ్యూల్స్లో కొన్నిసార్లు ఏం చేస్తాము అంటే దేవునికి ఇచ్చే సమయాన్ని మనము మానేస్తుంటాం. ఇది నాకు వెరీ ఇంపార్టెంట్ పని అయ్యా, నేను వెళ్తున్నా, నేను చేసుకొని వస్తా అంట. సాయంత్రం ప్రార్థన చేస్తామని చెప్తాం. సాయంత్రం నీతో ఒక 1 hour సమయాన్ని గడుపుతామయ్యా అని చెప్పి మాటిస్తాం. కాకపోతే ఆ మాటను మనం అన్ని వేళలా తప్పుతాం. సహవాసం అంటే ప్రార్థన, బైబుల్ చదవడమే కాదు. బైబుల్ అందరూ చదువుతారు. బైబుల్ దేవునికి విరోధంగా మాట్లాడే వాళ్ళు కూడా చదివి అందులో నుండి పాయింట్స్ తీసి ప్రశ్నిస్తూ ఉంటారు. బైబుల్ చదవడమే కాదు, బైబుల్లో మనము జీవించాలి. బైబుల్ ప్రకారం జీవించాలి. దేవుని వాక్య ప్రకారం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు బైబుల్ ప్రకారం మనం జీవిస్తున్నాము. ఏదో ఒక్క ఆజ్ఞ తప్పామంటే ఒక్క ఆజ్ఞగా తప్పిపోయింది అనుకుంటాం. ఒక్క ఆజ్ఞ తప్పిన వాడు మిగతా అన్ని ఆజ్ఞలలో తప్పినట్టే అని దేవుని వాక్యం తేటపరుస్తుంది. ఈరోజు మనలో ఎక్కడ లోపం ఉందో సరిదిద్దుకుందాం. దేవుని సన్నిధిలో ప్రశ్నించుకుందాం. దేవుని రాకడకు సిద్ధంగా ఉందాం. ఆయన వచ్చినప్పుడు మనము కూడా ఆయన్ని ఎదుర్కొని ఆనందంతో, నిత్యమైన సమాధానంతో మనము ఆయన ముందు నిలబడాలి. సిగ్గుతో, అవమానంతో మనం నిలబడకూడదు. ఆయన మొదట మధ్యాకాశానికి వస్తాడు. రెండవసారి వచ్చినప్పుడు తీర్పు తీర్చడానికి ఆయన వస్తాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనము ఆ రాకడలో వెళ్ళే వారిగా ఉండాలి. మహాశ్రమలను తప్పించుకునే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము కూడా కోరుకొని దేవుని వాక్య ప్రకారం జీవించుదుము గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి మంతుడా, అయ్యా నీవు చేసిన మేళ్ళను బట్టి వందనాలు. అయ్యా మీరు రాకడకు సిద్ధపడే బిడ్డలుగా మమ్మల్ని చేయమని అడిగి వేడుకుంటున్నాను. మూలలో ఏదన్నా మురికి దాగుందేమో దాన్ని శుభ్రపరచమని అడిగి వేడుకుంటున్నాను. మిమ్మల్ని ఎదుర్కొనే వాళ్ళు పరిశుద్ధతతో ఎదుర్కొనే వారిగా ఉండాలని మీ ఆశ అయింది కదా దేవా. పరిశుద్ధతతో మేము జీవించినట్లుగా సహాయం దయచేయండి. పవిత్రతతో మిమ్మల్ని ఎదుర్కొనే వారిగా మమ్మల్ని సహాయం దయచేయమని అడిగి వేడుకుంటూ, నన్ను వాడుకున్నందుకు, నా బలహీనతలో మీ శక్తి పరిపూర్ణం చేసుకున్నందుకు మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం అర్పించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.